హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పారుస్ ఫ్యాషన్. అందరికీ శుభోదయం అండి. తెల్లవారుతున్నప్పుడు సూర్యుడు బయటికి వచ్చే వేళ, పక్షులన్నీ తిరిగే వేళ నేను అలా బయట క్లిక్ చేశాను. ఒకసారి సూర్యుడిని, బయట చిన్న ఫ్లవర్స్ని, మా గార్డెన్ని బయట ఇలా పచ్చగా వర్షాలు పడితే బాగుంటుంది కదా, సో అలా తీసాను అనమాట. ఇక్కడ ఇటు సైడ్ కూడా పక్కన అక్క వాళ్ళవి వాటర్ యాపిల్ చెట్టు ఉంది చూడండి, ఎర్రగా పండ్లు కాచాయి. అవి కూడా చూపిస్తాను మీకు ఎలా ఉంటాయో. చాలా బాగుంటాయండి, షుగర్కి చాలా మంచిది. సో మార్నింగ్ అయితే ఫ్రెష్గా టీతో స్టార్ట్ అవుతుంది కదా మన మార్నింగ్ లైఫ్. సో చిక్కగా ఇలా టీ పెట్టుకొని ఉదయాన్నే తాగితే మంచి బూస్టింగ్ అనమాట మనకి. సో నాకైతే టీ కొంచెం బాగా ఇష్టము, 2 times అన్న తాగుతాను అనమాట. ఇలా చిక్కగా చేసుకొని మార్నింగ్ టైం టీ తాగితే మనం ఎంత పని అయినా అలసట లేకుండా చేసుకోవచ్చు. అలాగే పిల్లల కోసం బ్రెడ్ ఆమ్లెట్ కూడా వేశాను. మార్నింగే వెళ్ళిపోతారు కాబట్టి, ఒక అమ్మాయి కాలేజీకి, ఒక అమ్మాయి స్కూల్కి వెళ్ళిపోతారు. సో అందుకోసం బ్రెడ్ ఆమ్లెట్ కూడా చేశాను. ఈజీ కదండి, పిల్లలకు కూడా హెల్త్కి కూడా మంచిదే ఆమ్లెట్. సో అందుకోసం వీక్లీ 2 times అలా బ్రెడ్ ఆమ్లెట్ కూడా చేస్తానన్నమాట. మాకు టీ సరిపోతుంది, పిల్లలకు బ్రెడ్ ఆమ్లెట్, పాలు తాగుతారు. ఓకే, మార్నింగ్ అయితే ఇలా అనమాట. దీంతోపాటు నేను ఈరోజు కొద్దిగా దేనికైనా బాగుంటుంది కదా దోశలోకి, అన్నంలోకి అని చెప్పి టమాటా నిల్వ పచ్చడి కూడా 1 kg పెట్టానమాట. అది చల్లారేలోపు మనకి దాంట్లో మసాలా కోసం ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసేసి ఇలా రోస్ట్ చేసుకోవాలి, డ్రై రోస్ట్. దీంట్లో కలిపేసుకోవాలన్నమాట. మనకు టమాటా పచ్చడి కూడా తయారైపోయింది. ఇది కొర్రలు అన్నం అన్నమాట. సో మనము పూజ చేసుకోవాలి కదండి. సో మనము ఈరోజు తమలపాకులతో పూజ చేస్తున్నాను అనమాట. సో తమలపాకులను ఒక 6 తమలపాకులు పెద్దగా ఉన్నటువంటివి తీసుకోవాలి. ఇలా తొడిమలను తుంచి పక్కన పెట్టుకోవాలి. ప్రస్తుతానికి ఆ తొడిమలు కూడా యూజ్ అవుతాయి మనకు. ఇది దీపం కదండి, దీపంలో ఒత్తి వేసుకొని నూనెలో అవి వేసేసుకోవాలి తొడిమలను. అలాగే ఒక ప్లేట్లో ఈ 6 తమలపాకులను ఉంచి మధ్యలో దీపాన్ని పెట్టుకోవాలి. మనము ఆకుల మీద గంధాన్ని, కుంకుమను పెట్టుకోవాలన్నమాట. మనము ఇలా తమలపాకులతో చేయడం వల్ల శుక్రవారం అమావాస్య రోజు ఏమవుతుందంటే, మన ఇంటిలో దుష్టశక్తులు ఏవన్నా పరిసరాల్లో రాకుండా ఇంట్లో శుభాలు చేకూర్చేటట్టు ఆయురారోగ్యాలతో ఉంటారనమాట. సో ఇలా తమలపాకులతో పూజ చేసుకుంటే చాలా మంచిది. మనం నచ్చిన ఫ్లవర్స్ను పెట్టుకొని చేసుకోవాలన్నమాట. ఆంజనేయ స్వామికి, అమ్మవార్లకు చాలా మంచిదన్నమాట ఇలా చేయడం వల్ల. సో అందుకోసం వీక్లీ వన్స్ అయినా కానీ, లేకపోతే మంత్లీ వన్స్ అయినా తప్పకుండా చేసుకోండి. ప్రసాదంగా కొద్దిగా కేసరి, అలాగే పచ్చి పాలను పెడుతున్నాను. ఇంకా పువ్వులతో మీ ఇష్టం ఎలాగైనా డెకోర్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇలా గులాబీలను, మల్లెలు దొరికితే మల్లెలతో ఇలా డెకోర్ చేసుకోవడం అలవాటు నాకు. సో మార్నింగ్ మనం ఎంత బాగా పూజ చేసుకుంటే అంత బాగుంటుంది కదా ఫ్రైడే రోజు. సో అలా చేశానమాట. అది మీకు కూడా షేర్ చేద్దామని చెప్పి షేర్ చేస్తున్నాను. ఇది ఒక చిన్న వ్లాగ్ అనమాట. ఎప్పుడు DIYs వంటలే కాకుండా అప్పుడప్పుడు మన పార్ట్ టైం దినచర్య కూడా ఎలా ఉంటుందో వ్యూవర్స్ కోసం చూపిద్దామని చెప్పి ఇలా చేశానమాట. ఇలా అనమాట ఫ్రైడే పూజ సింపుల్గా ఇలా చేసుకున్నాము. నేనైతే ఇలానే చేసుకుంటాను. నా దగ్గర నేను కొలిసే వాళ్ళంతా అమ్మవార్లే అనమాట. కృష్ణుని ఎక్కువ ఇష్టపడతా నేను. సో ఇలా అనమాట, ఇలా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నేను కొద్దిగా ఆకుకూరలు అవి వేద్దామని చెప్పి సాయిల్ను కొంచెం అంతా బరికేసుకొని మెంతులను అయితే వేస్తున్నా ఈరోజు. అవి తొందరగా 3 days కంతా మొలుస్తాయి కదండి. చాలా మంచిది మెంతులు. వాటర్ తాగినా మంచిదే, పప్పు చేసినా మంచిదే. ఆకుకూర ఏ విధంగా తిన్నా మెంతులు చాలా మంచిదన్నమాట. సో అందుకోసం ఒక 3 to 4 పాట్స్లలో మెంతులను అయితే పెంచుతాను ఇప్పుడు. ఇలా ఈరోజు వేసేద్దామని చెప్పి అన్ని పాట్స్లలో కంపోస్ట్ కలిపేసి నీట్గా పైన ఇలా వేసేసాను అనమాట. మనకి ఎన్ని లైన్స్ కావాలనుకుంటే ఆ కుండీని బట్టి ఆ లైన్స్లో మనం విత్తనాలను వేసేసుకోవాలి. కొంచెం వాటరు యాడ్ చేసుకున్న తర్వాత ఒక 3-4 daysకి మనకు మొలకలు అనేటివి వస్తాయి. నేను తప్పకుండా షేర్ చేస్తాను అది కూడా. సో ఇలా అనమాట అన్నీ మెంతులను ఒక 4 కుండీలలో వేశాను. ఇంకా పాలకూర అవి కూడా వేస్తా నెక్స్ట్. సో చూడండి ఇలా 5 దాన్లలో వేసేసాను అనమాట. ఇది వాటర్ యాపిల్ అండి. బయట ప్లాంట్ చూపించాను కదా, అవి
చూడండి ఎర్రగా ఎలా ఉన్నాయో, జీడిపప్పు కాయలాగా ఉంది కదా. ఇది కొంచెం తీయగా ఉంటుంది, సప్పగా ఉంటుందండి, కానీ ఆరోగ్యానికి చాలా మంచిది షుగర్కి. సో మా ముందర చెట్టు ఉందన్నమాట. మా గార్డెన్లో కూడా ఉంది చిన్న చెట్టు. సో చాలా మంచిదన్నమాట ఈ ప్లాంట్కు వచ్చి కాయలను తినడం వల్ల. ఇంకా మనకి ఇటు సైడ్ తక్కువ ఇది ఫ్రూట్ దొరకడం. సో దీనికి కొంచెం ఉప్పు కారం వేసుకొని తిన్నామంటే ఇంకా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి దొరికినప్పుడు, ఎందుకంటే షుగర్కు చాలా మంచిదన్నమాట వాటర్ యాపిల్. సో మాకు అవైలబుల్గా ఉంది కాబట్టి మా పిల్లలు అందరు బాగా తింటారు ఈ ఫ్రూట్ని. సో మీకు కూడా షేర్ చేద్దామని చెప్పి ఇలా షేర్ చేస్తున్నాను అన్నమాట ఈ ఫ్రూట్ని. ఇది లోపల మనం కోసి చూస్తే వైట్గా ఉంటుంది, బెండులాగా ఉంటుంది అనమాట. జస్ట్ లైక్ యాపిల్ లాగానే, కాకపోతే మరి అంత తీపుగా అయితే ఏముండదు. కొంచెం సాల్ట్, మిరియాల పొడి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇక్కడ బయట మా గార్డెన్లో సాయంకాలం జస్ట్ మా పాప ఇలా గడ్డి తవ్వుతూ ఉందన్నమాట. కొంచెం టైంపాస్ కోసం ఆమె ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది గార్డెన్లో. సో తీసుకొని గెలుకుతూ ఉంది. సో మీకు ఈ వ్లాగ్ కంపల్సరీ నచ్చాలా అనేది ఏం లేదండి, జస్ట్ షేర్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే 1 సెకండ్, మన ఛానల్లో 10K సబ్స్క్రైబర్స్ అయ్యారు కదండి. 10K ఫ్రెండ్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. 1 సెకండ్, అందరూ ఇలానే ఆదరిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.